మాట్లాడితే మంచిదని వాళ్ళు కూడా హితవు పలుకుతున్నారు. ఇక తెలంగాణ మోడల్కు సహకరించండి అని చెప్పారు. మనం చూడొచ్చు ప్రధాని నరేంద్ర మోడీని మరి కలవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం పలికారు. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం పలికారు. రేవంత్ ప్రయత్నాన్ని కూడా ఆయన ప్రధాని మోడీ చాలా అభినందించినట్టుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం పలికారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు. ఫ్యూచర్ సిటీకి ఆహ్వానం. నిజంగానే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అనేది నిజంగానే మన రాష్ట్రానికి అది ఎంతో కీర్తిగా తెచ్చిపెడుతుంది అంటూ ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో మరి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తున్నారు. అనేక రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రుల్ని ఆహ్వానిస్తున్నారు. మరి దాదాపు స్టేజ్ మీద 3000 మందికి పైగా ఉండేటట్టుగా మరి కసరత్తులు చేస్తున్నారు. మరి అందరు మంత్రులు కానీ దేశ ప్రధాని కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో మన తెలంగాణ ఏ రకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేది ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందబోతుంది. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక పెట్టుబడులు రాబోతున్నాయి. తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతున్నారు. మరి ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ సర్కార్ ఏ రకంగా తమ నిజాయితీతో నిబద్ధతతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నారనేది మరొక్కసారి మనకి అర్థం కాబోతుంది. ఈ 8-9 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ 100% సక్సెస్ కావాలని మనసా వాచ కర్మణ కూడా కోరుకుంటుంది ఏఎన్ఎన్ న్యూస్ కూడా. ఇక 10 ఏళ్ళు నేనే సీఎం, 10 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని ఆయన బుధవారం ప్రధాని మోడీతో మీడియాతో మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో ప్రజలతో చిట్చాట్ నిర్వహించారు. ఉత్తర భారతదేశంలో బీజేపీ తనను పాపులర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తన నేతృత్వంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయిందని, ఆవేదనతో తన వ్యాఖ్యను వివాదాస్పదం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన అంశాలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓకే, తమ్ముడే పేకాటే. మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రిని అయితే కలుస్తారు, కానీ బీజేపీ పార్టీ సిద్ధాంతాలకి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో మరి నా మాటల్ని వక్రీకరిస్తున్నారు, నన్ను మీరు అక్కడ ఫేమస్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలను చెప్తూనే ఆయన ఒక రకంగా వ్యంగ్యంగానే మాట్లాడారు అక్కడ ప్రెస్ మీట్లో. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రధానమంత్రి గారిని గ్లోబల్ సమ్మిట్కి ఇన్వైట్ చేశారు. ఇది చాలా మంచి వాతావరణం, అందరూ కూడా ఆహ్వానించాలి. గతంకి ఇప్పటికి తేడా అదే. మరి ఆ తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు కూడా దేశ ప్రధానిగా ఆయన విఘ్నత ఉన్న నాయకుడు, దేశ నాయకుడు, మన దేశ ప్రధాని. ఆయన బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, రాజకీయ పార్టీలకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయి, కానీ రాష్ట్రానికి పంపించాల్సిన నిధుల విషయంలో కూడా మరి అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా పాజిటివ్ వేలో ఉండి మరి ఉండడం వలన తమ యొక్క సాధక బాధకాలు ప్రధానమంత్రికి లేదంటే కేంద్రానికి చెప్పుకోవడం ద్వారా నిధులను అయితే తీసుకుని తెలంగాణ రాష్ట్రానికి రావడం అనేది జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ ఏదైతే ఉందో కేసీఆర్ ఇవే తప్పులు చేశారు. రాష్ట్రానికి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. కాబట్టే లక్షల్లో కోట్లల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి. లాభాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అని డైరెక్ట్గా మనందరికీ కూడా ఎంతోమంది ఇప్పటికి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే గతంలో కూడా ఒక శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేయలేదు కేసీఆర్ అనుకో, మరి కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అలా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ప్రధానమంత్రితో